రేపే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే ఈ కూర వండినా, తిన్నా కూడా 7 జన్మల దరిద్రాలనేవి పట్టి పీడిస్తాయి. అంటే మాంసాహారం తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ మనము శాకాహారంలో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వండకూడదు, తినకూడదు. ఇది మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. అందులో ఇది మనకేంటంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. అలాగే మనం మంగళవారం తిథితో కూడా కలుపుకొని వస్తుంది కాబట్టి మంగళ అమావాస్య, భౌమ అమావాస్య అని. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీ జాతక పరంగా ఏదన్నా శని దోషాలు ఉన్నా, పాపాలు ఉన్నా, ఏలినాటి శని ఉన్నా అన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా కలిసి రావటం అంటే పదే పదే కలిసి రావండి. వచ్చినప్పుడు మనం చేసుకునేటటువంటి ఏ పరిహారాలైనా, ఏ పూజలైనా సరే తప్పకుండా ఆ దైవానికి అందుతాయి. మనం చేసేదానికి 100కు 1000% ఫలితం అనేది కొన్ని క్షణాల్లో రావటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం చేసే ఏ పరిహారమైనా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అంటే మనకు పూర్వకాలంలో మునులు, ఋషులు, సిద్ధులు ఇప్పటికైనా సరే అలాంటి వారందరూ ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరనమాట. ఈ రోజున చేసే ఏ పరిహారమైనా సరే అద్భుతంగా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి అలాంటి ఈ రోజున ఏంటంటే మనకి చెడును తీసేసుకొని మంచిని తెచ్చుకోవటానికి మంచి సమయం. అలాగే తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కూరలు అవి ఇవి వండుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే మనం చేతులారా అంటే తెలియక తెచ్చుకునేటటువంటి పాపాల వల్ల చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మనకు తెలిస్తే మనం ఆగిపోతాము. కానీ తెలియదు కదా, తెలియకుండా ఏంటంటే తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్ల అవే మనకు గట్టిగా ఎఫెక్ట్ అనేవి చూపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తెలుసుకొని వాటిని మనం పక్కన పెట్టేయగలిగితే మనకి ఇప్పుడు తెలిసి నిప్పుల్లో ఎవరు మన చేతులు పెడతామా? ఎందుకంటే కాలిద్ది కాబట్టి ఎవరూ పెట్టము. తెలుసు కాబట్టి చిన్నపిల్లలను చూడండి, తెలియక పెట్టేస్తారు. కాలినాక ఏడుస్తారనమాట. ఎందుకంటే తెలియక పట్టుకున్నారులే అని చెప్పేసేసి నిప్పు కాలకుండా ఉండదుగా. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, శిక్ష అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా ఈ కూర అనేది వండకూడదు. అలా కాదని వండినా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతారు, అప్పుల పాలైపోతారు, దరిద్రాలు అనేవి పట్టి పీడిస్తాయి. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి ఎర్ర కందిపప్పు అనమాట. ఎందుకంటే మనకు మంగళవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పును కానీ, అలాగే టమాటాలు ఉంటాయి కదా మనకు ఎరుపు రంగులో ఉంటాయి, ఇలాంటి టమాటాలను కానీ, అలాగే పప్పు చారు కానీ, మామూలు ఎరుపు కందిపప్పు కాకపోయినా మామూలు కందిపప్పు అయినా సరే మీరు అసలు వండకూడదు. అసలు ఎర్ర కందిపప్పు అయితే ఇంటికే తెచ్చుకోకూడదు. ఎర్ర కందిపప్పు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఇవేంటంటే అసలు పొరపాటును కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే వాటి రూపంలో మనకి దరిద్రం అనేది ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా ఎర్ర కందిపప్పు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, తోటకూర ప్రత్యేకంగా తోటకూర కానివ్వండి, ఎందుకంటే శనివారం కాబట్టి మనకి శని జయంతి కూడా కూడుకొని వచ్చింది కాబట్టి తోటకూరను కూడా పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలు పాటించాలి. అలాగే వీటితో పాటుగా మాంసాహారం అంటే కొంతమంది కోడిగుడ్డు తినొచ్చు అనుకుంటారు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం. అది ఏ చెట్టుకు కాయటం లేదు కదా. కాబట్టి కోడిగుడ్డు, చికెను, మటను, అలాగే ఫిష్ కానివ్వండి, రొయ్యలని ఇలా ఏంటంటే చాలా రకాలుగా కొంతమంది మాంసాహారం అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. మాంసాహారం అనేది ఒక్క పూట లేకపోయినా కూడా వారికి తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. కనీసం ఆమ్లెట్ అయినా ఉండాలన్నమాట. అలా ఏంటంటే మనము అట్లా ఏ రకంగానైనా కొంచెమేలే, ఏముందులే, లేకపోతే తిన్నాక స్నానం చేయొచ్చులే అని చెప్పేసి మీరు తిన్నా కూడా ఖచ్చితంగా మీకు శిక్ష అనేది పడుతుందన్నమాట. శిక్షలంటే ప్రత్యేకంగా ఎవరు వచ్చి కొట్టరు, తిట్టరండి. మనకేంటంటే దరిద్రాలు అనేవి పట్టి పీడిస్తాయి. అంటే పని అనేది చేతికి అందకపోవటము, చేతిలో కష్టపడి పని చేసిన కలుసుబాటు అనేది రాకుండా పోవటము, ఎక్కడన్నా డబ్బులు పెండింగ్లో ఆగిపోవటము, మనకి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వకుండా ఉండటము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము, బద్ధకంగా ఉండటము, తలనొప్పని, ఒళ్ళు నొప్పులని, అనారోగ్య సమస్యలని, ఇంట్లో ఎప్పుడు తరచుగా గొడవలు, కొట్లాడటం, తిట్లాడుకోవటము, మనస్పర్ధలని,
పిల్లలు ఏందంటే చెప్పిన మాట వినక, చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక, పెళ్ళై కొన్ని సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకపోవటం అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలనేవి పట్టి పీడిస్తా ఉంటాయన్నమాట. మనకు మనశ్శాంతి ఉండనీవు. కూర్చున్న అట్లా ఒక్క 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా మన మైండ్ మన అదుపులో ఉండదనమాట. ఆలోచనలతో యుద్ధం చేస్తుంది. ఎప్పుడైనా సరే దరిద్రం అంటే ఒక్క డబ్బు లేకపోవటం ఒక్కటే దరిద్రం అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. పనుకుంటే నిద్ర పట్టదు చూడండి, అది కూడా మనకు దరిద్రమే. నిద్ర లేకపోతే మనిషి ఏంటంటే మానసికంగా చాలా ఆరోగ్యపరంగా దెబ్బతింటారనమాట. తెలివితేటలనేవి పెరగవనమాట. అట్లా పడుకోంగానే కంటి నిండా నిద్రపోయేవాడు నిజమైనటువంటి అదృష్టవంతులనమాట. వెంటనే నిద్ర పట్టాలి. అలా కాకుండా అటు దొర్లి ఇటు దొర్లి ఎప్పటికో నిద్ర పడితే అలాంటిది కూడా మనకు దరిద్రమేనమాట. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఒక దరిద్రం. సరిగ్గా ఆకలి లేకపోవటము, తిన్నది కూడా అరాయించుకోలేకపోవటం ఒక దరిద్రము. ఇంట్లో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం ఒక దరిద్రం. ఎంత కష్టపడినా కూడా కష్టానికి సరిపడ సంపాదన లేకపోవటం దరిద్రము. ఇట్లా ఏంటంటే డబ్బు ఒక్కటే కాదు, మనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, మనకు పరిస్థితులు అనేవి అన్నీ వ్యతిరేకంగా జరిగిన, ఇలాంటివి మన అనుకునే వాళ్ళే మనకు శత్రువులుగా మారిన, ఇలాంటివి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా కర్మల రూపంలో వెంటపడుతూ ఉంటాయన్నమాట. ఏది తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్ల వల్ల. కాబట్టి ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా ఈ ఎర్ర కందిపప్పు కానివ్వండి, ఎర్ర టమాటాలు కానివ్వండి, లేదా పప్పు, సాంబారు, చారు ఇట్లా మీరు అంటే బర్గర్లు తింటూ ఉంటారు, నూడిల్స్ తింటూ ఉంటారు, ఇట్లా టిఫిన్ రూపంలో సాంబార్, ఇడ్లీ తింటూ ఉంటారు. ఇట్లా ఏ రూపంలో కూడా తినొద్దనమాట. తిన్నా కూడా మీకు దోషాలనేవి పట్టి పీడిస్తాయి. నాన్ వెజ్ అనేది తినకూడదు. నాన్ వెజ్ ఏది కూడా తినకూడదు. ఇవి కాకుండా అలాగే తోటకూర కూడా తినకూడదు. ఇవి కాకుండా ఇక మిగిలినవి ఏ కూరలైనా మీరు వండుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకుండా ఉంటే ఈరోజు చాలా మంచిదనమాట. ఈ రోజున ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని, అట్లాగే వాకిట్లో కూడా ముగ్గు వేసుకొని, నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. నలుపు, ఎరుపు, బ్లూ కలరు, అలాగే గ్రే కలరు, ఈ 4 రంగులు కాకుండా మిగిలినవి మీరు ఏవైనా వేసుకోవచ్చు. అలా చేసుకొని చక్కగా అమావాస్య అంటే లక్ష్మీదేవి తల్లికి ఇష్టం కాబట్టి ఇంట్లో సింపుల్గా దీపం వెలిగించుకోండి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒత్తులు అంటే ఎరుపు రంగుల ఒత్తులు ఉంటాయండి, వాటితో వెలిగించుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఎరుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే కొంచెం కుంకుమలో నీటిని పోసేసి పేస్ట్ లాగా చేసేసుకొని, అవి కుంకుమ అంటే ఆ ఒత్తులు చక్కగా ఎరుపు రంగుగా మనకి దూదికి ఉంటాయి కదా ప్రమిదల్లాగా, వాటికి అలా ఎరుపు రంగు ఒత్తుల్లాగా చేసేసుకొని మీరు వాటితోనైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన కూడా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. శని దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీకు అందుబాటులో ఉంటే శనీశ్వరుడి యొక్క ఆలయానికి అంటే నవగ్రహాల దగ్గర పూజ చేసుకోవటము, నవగ్రహాల దగ్గర మనం మట్టి ప్రమిది ఉంటుంది కదా, అందులో నువ్వుల నూనె పోసేసి దీపం వెలిగించి అందులో ఒక చిటికెడు నువ్వులను కూడా వేయటం వలన మీ జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నలుపు శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రంగు కాబట్టి ఈ రోజున మీరు నలుపు రంగు బట్టలు ఎవరికన్నా బట్టలు కానివ్వండి, లేదా నువ్వులు నలుపు రంగులో ఉండే నువ్వులు కానివ్వండి దానంగా ఇవ్వటం వలన కూడా మీకు ఏలినాటి శని ప్రభావం అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా నల్ల గొడుగులు దానంగా ఇవ్వచ్చు, నల్ల చెప్పులు కూడా మీరు దానంగా ఇవ్వటం వలన మీకు దరిద్రం అనేది పోతుందన్నమాట. ఇలా కొన్ని పరిహారాలు పాటించడం వలన మన చేతులతో తెలిసి తెలియక చేసిన పాపాలు, పితృదోషాలు కానివ్వండి, సర్పదోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఏలినాటి శని ప్రభావం అనేది మన జాతక పరంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈరోజు మంగళవారం కూడా కాబట్టి మీరు ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నుదుటిన సింధూరం ధరించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే అమావాస్య తాలూకా ఏంటంటే కొంతమందికి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. అంటే మీ మీద కానీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తిప్పి కొట్టేసుకోవటానికి ఈ రోజున ఏంటంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో దీపం వల్ల మీకు అలాంటి అరిష్టాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి సంపాదన పరంగా మీకు కలిసి రాకపోయినా కూడా అంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మానసిక స్థితి అనేది అసలు సరిగ్గా ఉండదు. ఇట్లా నిద్ర పట్టకపోవటము, చికాకుగా ఉండటం,
ఉండటము, దేని మీద ఆశ లేకుండా పోవటము, ఏదో ఒక రకమైనటువంటి భయము, అసంతృప్తి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేసుకోవటానికి తప్పకుండా శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించుకోవటమైనా లేకపోతే ఇంట్లోనైనా సరే మీరు దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు చాలా చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే లఘు టెంకాయ అనేది ఒకటి ఉంటుందండి. అది మీరు తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి సంపాదన పరంగా మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. భర్త సంపాదన రెట్టింపు అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పులు ఏదన్నా ఉన్నా తీరిపోయి వృధా ఖర్చులు తగ్గి, అంటే ఒకరికి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారనమాట. అంటే డబ్బు పరంగా మంచిగా కలిసి రావటానికి మన కష్టంతో పాటుగా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే అమావాస్య రోజున భూలోకాన ఆ లక్ష్మీదేవి తల్లి సంచరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయండి. దీపం దరిద్రాన్ని తరిమి కొడుతుంది. దీపం మన జీవితంలో వెలుగులను నింపుతుందన్నమాట. దీపం లక్ష్మీదేవి రూపం. అలాగే అమావాస్య రోజున ఏంటంటే చాలామంది కూడా దిష్టిలు, దోషాలు, ఎర్ర నీళ్లు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు తీసేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు. అవి తొక్కితే ఆ చెడు అనేది మీ కాళ్ళ వెంట లోపలికి, మీ ఇంటి లోపలికి ప్రవేశించి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. అలాగే దూర ప్రయాణాలు పొరపాటును కూడా చెయ్యొద్దు. అంటే అర్జెంట్ అనుకుంటే ఏదన్నా నిమ్మకాయని పూజ చేసుకొని పూజలో పెట్టేసేసుకొని ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి మీరు ఆ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు మీ తల చుట్టూ తిప్పి పడేసేసి రావచ్చు. అలా చేయటం వలన చాలా వరకు సమస్య అనేది తగ్గుతుందన్నమాట. అలాగే ఈ రోజున మూగజీవులకు మీరు ఆహారంగా ఏదైనా తినిపిస్తే మంచిది. కుక్కలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, లేదా కాకులు అవ్వచ్చు. ఎందుకంటే శనీశ్వరుడి అంటే శని జయంతి కూడా కాబట్టి శనీశ్వరుడికి మూగజీవులు అంటే చాలా ఇష్టం. మూగజీవులను మనం ప్రేమిస్తే ఆ శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు మనకు బాగా తక్కుతాయి. కాబట్టి ఆహారంగా కాస్త వాటికి ఏదైనా తినిపించడం. కాకికి కూడా, అంటే కాకి అంటే శనీశ్వరుడి యొక్క వాహనం అన్నమాట. కాకికి మీరు రోజు కనుక ఒక ముద్ద అన్నం పెట్టినట్లయితే పితృదోషాలన్నీ పోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. అలాగే శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుందన్నమాట. అలాగే మీ ఇంటి దగ్గర నల్ల కుక్కలు ఏదన్నా ఉంటే వాటికి కూడా ఆహారంగా పెరుగన్నం అవ్వచ్చు, ఒక బ్రెడ్డో లేకపోతే బిస్కెట్టో తినిపించేసి చక్కగా కాస్త నీటిని పెడితే అవి కూడా తాగుతాయి. అంతేకాకుండా పక్షులకు కూడా కాస్త బియ్యపు గింజలు, ధాన్యపు గింజలు వేయటం, కాస్త ఒక చిన్న కప్పులో నీటిని పెడితే అవి కూడా ఆహారంగా సేకరించి అవి తృప్తి పడినప్పుడు మనకి ఆశీర్వాదాలు అనేవి దక్కుతాయి అన్నమాట. దోషాలనేవి తొలగిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలేనండి. వీటికి మనకు ఖర్చుతో పని లేదు, కష్టపడాల్సినటువంటి పని అంతకన్నా లేదు. ఇలాంటివి తెలుసుకొని చేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలామంది శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. మాకు శని పట్టింది, మాకు అంటే సుఖం లేదు ఈ జన్మకి, ఈ బాధలేంటి అని చెప్పి శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలవాడు. తప్పు చేస్తేనే శిక్షలు వేస్తాడు. మనమేం తప్పు ఇప్పుడు ఈ జన్మలో చేయకపోవచ్చు, కానీ మన పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు, లేదా గత జన్మల్లో ఏదన్నా చేసి ఉండొచ్చు. అలాంటివి కూడా మనకి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం కావాలి. మీరు కష్టం చేసుకుంటారు, మీకు ఖాళీ లేకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా కొన్ని పూజలు చేసుకోవటం వలన దోషాలనేవి మనం తీసేసుకోగలుగుతాము. లేకపోతే ఒక డబ్బు అంటే సంపాదన అని చెప్పి మనం చేసుకుంటే ఎక్కడ దరిద్రాలు అక్కడే మనకు ఆగిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అటు ఇటు చూసుకుంటా ఉండాలి. కాస్త ఓపిక చేసుకొని తప్పదు మరి. అలాగే ఈ రోజున ఆడవారు ఏంటంటే ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగటం అవ్వచ్చు, గోళ్ళు కత్తిరించుకోవటము, తిట్టుకోవటము, ఇలాంటివి శాపనార్థాలు పెట్టుకోవటం, ఇవి కూడా మానుకోవాలండి. ఎందుకంటే ఒకరు రెచ్చగొట్టేవారు ఉండొచ్చు కుటుంబంలో, కానీ కొంతవరకు మనం ఓర్పుగా ఉండగలిగితే జ్యేష్ఠాదేవి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లేకపోతే ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెట్టదు. కాబట్టి ఇలాంటి నియమాలను పాటించి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. తెలిసింది కదండి ఏం కూర వండాలి, ఏం కూర వండకూడదు అని చెప్పేసి.
అలాగే తిన్న తర్వాత తిన్న ప్లేటులో కూడా మీరు చేతిని కడగకూడదు. పక్కన క్లీన్ చేసుకోవాలి. అర్థమైంది కదండీ ఏం చేయాలనేది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏం నియమాలు ఆచరించాలని. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.